ఇగో సిరమ్మ, నాకు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావురా? దేనికి? ఓ పుట్టినరోజుకా? పావుకిల స్వీట్ డబ్బా కొని తెస్తతి, ఏం బాధపడకు. ఓ తెచ్చినావు తినువు గనుక. అయినా నా పుట్టినరోజు ఇప్పుడు లేదు గాని నువ్వు ఒక ఐఫోన్ కొని నాకు. ఏంది, నా ఫోన్ చూసే మాట్లాడుతున్నావా బుజ్జి? అయినా నీకెందుకమ్మా ఐఫోను? ఏహే ఇప్పుడు కాదు, నేను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏ వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో గెలిచినాక నా చేతిలో కనీసం ఐఫోన్ లేకుంటే ఏ మంచిగా చెప్పు. బాగుండకపోతే నువ్వే కొనుక్కో. చిచి, నీలాంటి దోస్తులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. గట్లాంటి అభిమానుల్ని సంపాదించుకోవాలి నేను కూడా. ఆహా, ఏం అభిమానం ఏం అభిమానం. ఎవరైనా తెలిసినోళ్ళు అయినోళ్ళు దోస్తులో ఎమ్మెల్యేలైతే వాళ్ళతోటి ఏం పనులు చేపించుకోవాలి, ఎట్లా బాగుపడాలి, వాళ్ళని ఎట్లా వాడుకోవాలి అని ఆలోచిస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం మస్తు గొప్పగా ఆలోచన చేసిర్రు. జన సైనికులు అనిపించుకున్నారు. అభిమాన నాయకుడు ఎమ్మెల్యే అయిండు, అందర్లా నామూషి కావద్దని కారు కొని గిఫ్ట్ ఇచ్చిరు కార్యకర్తలు. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిండు. కూటమి అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయిండు. నిత్యం జనం నడుమ తిరగాలే, మంచి కారు ఉండాలి, నలుగుట్ల నామూషి కావద్దని మొదటి డౌన్ పేమెంట్ కట్టి వచ్చే జీతంలో తతిమ్మ పైసలు కట్టే ఏర్పాటు చేపిచ్చిరు. ఏమన్నా చేయని అందట్లా మా ఎమ్మెల్యే గొప్పగా ఉండాలే, ఎండ్ల తక్కువ కాకూడదని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళను మెచ్చుకొని తీరాల్సిందే. ఇగో ఎమ్మెల్యే సారు, మీరు కూడా మంచి పనులు చేసి ఊరికి నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చి మీ అభిమానుల రుణం తీర్చుకోండి మరి.